నమస్తే. ప్రస్తుతం మనం మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ఇదంతా కూడా మూసీ పారుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఇదంతా కూడా మూసీ ఉప్పొంగుతుంది. ఇదంతా గోల్నాకకు సంబంధించి గోల్నాక న్యూ తులసి నగర్కి సంబంధించినటువంటి కాలనీలో ఉన్నాము. సో మనం చూసాము ఏదైతే ముసరంబా కావచ్చు, చాదర్ఘట్ కావచ్చు, శంకర్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఆ మూసీ ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో మూసీకి సంబంధించి ఆ మూసీని ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే స్వచ్ఛందంగా కొంతమంది డబల్ బెడ్రూమ్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే గోల్నాక న్యూ తులసిరామ్ నగర్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా ఆర్బీఎక్స్ అనేటువంటి సింబల్ గీయబోతున్నారు. ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లకు సింబల్ గీస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళంతా కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. వస్తున్నటువంటి మీడియా, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వస్తున్నటువంటి వీడియోస్ చూస్తున్నారు. ఆ వీడియోస్ చూసి కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరగబోతుంది, మా ఇల్లు ఉంటాయా ఉండయా, ఆ ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏంది, అసలు రాష్ట్ర సర్కార్ ఏం చేయబోతుంది, మూసీ సుధరీకరణలో భాగంగా లక్షల రూపాయలు పెట్టి రూపాయి కూడగట్టి కట్టుకున్నటువంటి మా ఇళ్లను ఎందుకు కూల్చబోతుంది, ఎప్పుడు అధికారులు రాబోతున్నటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మనం ఒక కాలనీలో ఉన్నాం, న్యూ తులసిరామ్ సంబంధించినటువంటి కాలనీలో ఉన్నాము. గతంలో కూడా ఇక్కడ కొంతమంది అధికారులు వచ్చిపోయారు, ఏరియల్ సర్వే చేశారన్నటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా అధికారులు వస్తున్నారంటే మాత్రం వాళ్ళంతా అలర్ట్ అవుతున్నారు. సో వాళ్ళంతా భయాందోళనకు క్రియేట్ అవుతున్నారు. అసలు ఏం జరగబోతుంది, శంకర్ నగర్లో కావచ్చు, చదరగట్లో కావచ్చు, ఆ ప్రాంతంలో కూలగొట్టినట్టుగా ఏమైనా కూలగొడతారేమని భయపడతా ఉన్నారు కొంతమంది. కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఇళ్ళని చూస్తాం. అమ్మ, ఏం పేరు అమ్మ మీ పేరు? పున్నమ్మ. నువ్వు ఇక్కడ మూసి కూలగొడతారు ఇక్కడ అని చెప్పేసి అంటున్నారట, నిజమేనా? ఏమైనా వచ్చినాయా మీదికి? వచ్చిరా? నిజమే. వచ్చిరా ఎవరైనా? రాలే. ఎవరు రాలే. ఎందుకు భయపడుతురంట? ఎందుకు మరి? మా ఇండ్లు పోతాయని, మా ఇండ్లు తీసేస్తామని మమ్మల్ని బెదిరిస్తుంటే మేము భయపడుతున్నాం. ఎవరు బెదిరిస్తారు? నుంచి కాదు, ఇప్పుడు 9 నెలల నుంచి భయపడుతున్నాం. 9 నెలల నుంచి ఎందుకు భయపడుతున్నాం? మరి ఆయన ఎక్కిన కాంచి మాకు ఇదే పేరు వచ్చింది. ఇది గూల కొడతాం, ఇది గూల కొడతాం, ఇది గూల కొడతాం అంటే అదే టెన్షన్. ఇవాళ ఆయనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఇండ్లు మొత్తం ఆడిపోతాయని చెప్తుండ్రు. అదే టెన్షన్ మాకు. ఆఫీసర్లు రాంది మీరు ఎట్లా భయపడుతున్నారు? వాళ్ళ ఆఫీసర్లు ఇప్పుడు అక్కడ ఆర్బీఎక్స్ అని సింబల్ రాసారు, ఇంటికి పెయింట్ వేసారు. ఇప్పుడు మీ దిక్కు కూడా ఎటువంటి పెయింట్ వేయలేరు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మాకు గీతాడ ఏమో ఎవరు మందేశ్వరులు వేసినట్టు నేను కానీ భయపడవద్దు కదా, మీరు ధైర్యంగా ఉండాలి. ధైర్యం అంటే ఎట్టుండాలి అయ్యా? మాకు ఇండ్లు పోయినాక మాకేముంది చెప్పు? అన్ని కష్టపడి కట్టుకున్న ఇండ్లు, రూపాయి దావం చేసి కట్టుకున్న ఇండ్లు. మరి అలా నా కొడుకు పిల్లలు వీళ్ళందరూ మేము ఎక్కడ పోయి రోడ్డు మీద ఉండాలి? రోడ్డు మీద పండుకున్నా కూడా పోలీసులు తరు కొడుతురు. మరి ఎక్కడ పోయి ఉండాలి? మరి రేవంత్ రెడ్డి మరి ఆయన ఎమ్మెల్యేనా? ఆయనకు ఎమ్మెల్సీ కోటర్స్లే వచ్చినాయి. మరి ఆయన ఎందుకు పోతలేడు ఎమ్మెల్యే కోటర్స్లకు? మరి మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడుతుండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటారు కదా, బెడ్రూమ్లు మాకొద్దు. నా పావులు పెద్దగా ఉంది, నాకు 11 మంది పావులు. మరి ఒక్క ఇల్లు ఇస్తే మేము ఆడుండం, మేము ఉంటందుకు మాకు సరిపోదు. ఏదో మా గుట్టో ఏదో మా ఇంట్లో మేము ఉంటాం, అంతేగాని మేము ఎక్కడ పోలేము, ఇది దాటలేము. మాకు పండ్లు ఇక్కడనే, మా పిల్లలకు, మా పిల్లలు ఇక్కడనే చదువుకుంటారు, మేము ఇక్కడనే ఉన్నాం. మరి ఆ సారు ఎందుకో పోలేదు ఎమ్మెల్యే కోటర్స్లకు? మరి ఆయన ఇల్లు ఆయనకంత ముద్దు కానీ మా ఇల్లు మాకు ముద్దు కదా. కాలువ ఉంటే మాకు నీళ్ళు వస్తున్నాయని మేము ఫిర్యాదు ఇస్తే మీరు రావాలి. మీరే మమ్మల్ని ఇట్లా రెచ్చగొడితే మేము ఎట్లా ఏం చేయాలి? వరద నీళ్ళు వస్తాయి, ఇక్కడ ఆరోగ్యాలు బాగుంటాయి, మురికి ఉన్నదంతా, ఇదంతా దీన్ని మంచిగా నీట్గా చేస్తాము, మీరు మంచిగా డబుల్ బెడ్రూమ్ పోనంటారు కదా. డబుల్ బెడ్ మాకు నీళ్ళు రావు, మాకేం రావు. అంత పెద్ద వరద వచ్చినా కూడా మాకు నీళ్ళు రాలే, ఏం రాలే. మేము మంచిగా ఉన్నాం, తేటగా ఉన్నాం. ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు కూల కొడతానే మేము ఎక్కడ పోవాలి చెప్పు? పచ్చ ఇండ్లలో పని చేసుకొని పచ్చ దావం చేసుకొని పిల్లలు చదివించుకుంటా, పిల్ల పెళ్లి చేసుకుంటా, ఈ ఇంట్లో సంసారం చేసుకొని బతికినాం. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. మేము ఎక్కడ పోయి ఉండాలి? మా కండ ఏడ దొరుకుతుంది? ఇప్పుడు నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. నా కొడుకులు మందులు తెమ్మంటే ఏడపోయి తెస్తారు? అంత ఆవిడ ఎట్లా పోతారు? పాయకు 12 ఆవిడ, నువ్వు ఎక్కడో 30 ఆవిడ వేస్తా అంటున్నావు. 30 ఆవిడ నుంచి ఎట్లా పోయి తెస్తారు నాకు గోళీలు? మరి మేము జావాలి నాటటాకు వచ్చిగా. ఇట్నే ఉందా మాకు పద్ధతి? ఆయన మరి రేవంత్ రెడ్డి మా మీద ఇట్లా కచ్చగట్టి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటుండు? మా ఇండ్లు ఎందుకు ఇట్లా కూలగొడుతుండు? మా జోలికి ఎందుకు వస్తుండు? ఆయనే మా జోలికి రావద్దు, ఆయనకు ఆయన ఏమైనా 10 రూపాయలు మాకు ఇవ్వలే. ఆయన 10 రూపాయలు మేము తీసుకోలే. ఫ్రీ బస్ పెట్టిండు మాకు. కాకుంటే ఇంతకు 3 అంతలు కట్టేవాను, మాకు ఇల్లు మాకు జాగ కొనేవాను. 50 గజాల జాగ నాది, ఎక్కువ లేదు.
50 గదాలు జాగ కొనిచ్చి మాకు ఇదే బిల్డింగ్లు కట్టేవాను 300 కట్టేవాను. ఇప్పుడు రేపు ఇది అమ్ముకుంటే ఆయనే ₹1 కోటి అమ్ముకుంటాడు. మాకు ఇస్తాడా ₹1 కోటి? మరి ఆయన సొంతం ఉంటాడా ఇంట్లో? ఎవరినో తీసుకొచ్చి పెడితే వాళ్ళకి నీళ్ళు రావా? మరి వాళ్ళు కొట్టుకపోరా? మరి మేము కొట్టుకుపోయినట్టు వాళ్ళు కొట్టుకపోరా? వాళ్ళు మరి అసెంబ్లీ చేస్తామంటే ఎందుకు మాకు ఇవన్నీ? మాకొద్దు, మా ఇండ్లు మాకే కావాలి. మీరేమంటారమ్మా? ఇంత చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ అంతా కూడా, ఇదంతా కూడా మూసిని సుందరీకరిస్తాం, మంచి చేస్తాం, మంచి నీళ్ళు వారేటట్టు చేస్తామని అంటున్నది. మంచిది కాదంటారా అది? చెయ్యి సార్, ఎవ్వరు వద్దంటట్లేదు. సీఎం సార్ నీకు ఒక్కటే చెప్తున్నాము, మంచి చెయ్యి. కానీ పేద ప్రజలు ఉన్నారు, చూసుకొని చెయ్యి. నీకు మంచి తీర్పిచ్చిర్రు, ఒక మంచి అవకాశం వచ్చింది, సీఎం అయినావు, మంచిగా గద్దె మీద కూర్చున్నావు. ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద ఏడిపిస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది ఏడుపుల రాజ్యమా? ఇది ఏం అర్థమైతలేదు. నువ్వు ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కట్టిస్తానన్నావు, ఉన్న ఇండ్లు కూడా కూలగొడతా అని చెప్పినావా? ఈరోజు ఖర్గే సార్ ఎక్కడ పోయిండు? రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది? ప్రియాంక గాంధీ ఎక్కడ పోయింది? వీళ్ళు రావాలి. వాళ్ళ ముఖం చూసి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం, ఈయన ముఖం చూసి వేయలే మేము. ఈరోజు వాళ్ళ మీద భరోసా మీద మేము వేసినాం. వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ఈ పేద ప్రజలకు ఏం చేస్తావు? ఆడబిడ్డల కన్నీళ్ళు ఇప్పుడు ఎవరు తుడవాలి? పక్క గలీలో వచ్చిండు, మా పుస్తకాలు దింపనీకి వచ్చినావా? మాకెవరు భరోసా ఇస్తారు? భరోసా మాకు కావాలి. మాకు ఏం ధైర్యం చెప్తారో ప్రభుత్వం దిగొచ్చి మాకు చెప్పాలి. మాకు వద్దే. కానీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటారు శంకర్ నగర్ ఆ ప్రాంతాల్లో ఖాళీ చేసిపోయి. రేవంత్ అన్న కట్టించిండా డబల్ బెడ్రూమ్లు? ఇలా అందరికి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నాడు, ఆయన కట్టించిండా? అవి కేసీఆర్ ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వడం కోసం, కిరాయి కట్టుకోలేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని కట్టించిండు. ఇవాళ నువ్వు వచ్చి మాకు కాలువకు నీళ్లు రాలేదు, ఏం రాలేదు, నువ్వేదో ప్రాజెక్టు కడతా అంటున్నావు, నీళ్ళు వస్తున్నాయి అంటున్నావు. మేము నీళ్ళు వస్తున్నాయని మీ దగ్గరకు వచ్చి మేము అడగలేదు. పక్కన గోడ కట్టిస్తే నువ్వు సుందరవనం చేసుకో, ఏమన్నా చేసుకో, మాకు చాలా గ్యాప్ ఉంది, నీళ్లు మాకు ఇంత ఉన్నా కూడా మాకు ఏ సమస్య కూడా రాలేదు. నువ్వు ఇలా డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎట్లా? కేసీఆర్ కట్టించిన రూములు అవి, నువ్వు కట్టేది ఇవ్వలేదు కదా, నువ్వు ఎట్లా ఇస్తా అంటున్నావు? నువ్వు కాంగ్రెస్ పాలన ఎప్పుడో వెనకట పడిపోయింది. కాంగ్రెస్ 10 ఏళ్ల నుంచి మా కేసీఆర్ అన్నే చేసిండు. అప్పుడు మా కేసీఆర్ అన్న మాకు చెప్పకపోవునా? ఇవి కొట్టుకపోతే మీరు ఓవాళ్ళే ఇండ్లు తీయాలని మాకు చెప్పకపోవునా? పైపులు వేసిండు కేసీఆర్ అన్న, చూడండి అక్కడ కాలువ దగ్గర ఆ కేసీఆర్ అన్న వేసినాయి ఆ పైపులు కూడా. అంత చేసి ప్రజలు ఆగమవుతారని తీయకుండా తను మంచి చేసిండు. ఇవాళ నువ్వు వచ్చి తీస్తా అంటే ఎక్కడిది? అంటే రోజుకొక గుండె ఆగిపోవాలా సార్? రేవంత్ సార్ నేను దండం పెట్టి వేడుకుంటున్నా, రోజొక గుండె ఆగిపోతుంది. నువ్వు కరెక్ట్ వచ్చి మెజర్మెంట్ ఏందో చెప్పి నువ్వు కట్టుకో, వాళ్ళు కూడా కట్టుకో. నీకు దండం పెడుతున్నా, నీ పాలన వద్దు, నువ్వు వద్దు, నీకు దండం పెడుతున్నా. నువ్వు వచ్చి మా పుస్తకాలు దింపుతావు, మా బొట్లు దుడుపుతామంటే కాదు. ముండం మోసేండి అలా కూర్చోవాలన్నా? మేము భర్తలను చంపుకోవాలన్నా? రోజుకొక శవం లేస్తుంది. ఇక ఇంత భయం బతుకుతున్నాం. ఈ బతికే కన్నా సచ్చింది బెస్ట్. ఇంత విషయం ఇచ్చి చంపురి, మాకు చచ్చిపోతాం, మాకు పోరాడే శక్తి లేదు. మేము పెద్ద బలిసిన వాళ్ళం కాదు. పొద్దుగాల లేస్తే రాత్రికి పోతాం, వస్తాము, పని చేసుకుంటాం, అంతవరకే. మాకు ఏం ఆయన మీద కోపం లేదు, ఆయన తిట్టాలని పగలేదు. మాకు మంచి చేస్తే చాలు. మాకు 2500 ఇస్తా అన్నాడు, మాకు ఫ్రీ గ్యాస్ 500కి ఇస్తా అన్నాడు, కరెంటు బిల్లు ఇస్తా అన్నాడు. ఇంతవరకు మాకు ఏం రాలేదు. అవి చూసుకో ఫస్ట్. అవి చూసుకున్నాక నువ్వు నెక్స్ట్ 5 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు మొదలు పెట్టుకో ప్రక్షాళన. ఏకదమ్మును వచ్చి ఏం ప్లాన్ చేసినామో మీద ఇంతగానో ఓట్లేసింది తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్లలము. పాలనలా నువ్వు ఇవాళ వచ్చి చేస్తున్నావు. ఇంతకుముందు కాంగ్రెస్ ఎక్కడ ఉంది? ప్రజలు కాంగ్రెస్ ఓటేయాలంటే భయపడ్డారు. ఇప్పుడు ఏదో నువ్వు వచ్చినందుకు నువ్వు మంచి చెయ్యాలి. నువ్వు ఇట్లా వచ్చి 9 నెలలకి ప్రజల్ని ఆగం పట్టిస్తే ఎట్లా? మళ్ళీ కాంగ్రెస్ ఎవరన్నా ఓటు వేస్తారా? ఎవ్వరు వేయరు. కాంగ్రెస్ ఎక్కడో అడుక్కు పడిపోతుంది. చెప్పండి సోనియా గాంధీకి, రేవంత్ అన్నకి చెప్పండి మీరు. మళ్ళీ కాంగ్రెస్ కనపడాలంటే నువ్వు మంచి పనులు చెయ్యి. ఇలాంటి పనులు చేస్తే నీకు ఎవరు ఓటు కూడా ఇయ్యరు, మళ్ళీ పదవి కూడా ఎక్కలేవు. ఏమంటారమ్మా పిల్లలు కూడా? ఏమంటారు పిల్లలు? ఏడుసులు సార్, మేము ఏడుస్తుంటే వాళ్ళు ఏడుసులు. ఇప్పుడు రాజకీయం అంటే పిల్లలకు తెలియదు. మేము ఓట్లేసి మేము ఏడుస్తున్నాం. అమ్మ ఏమైంది, రేవంత్ సార్ ఇట్లా చేస్తాడా, అట్లా చేస్తాడా, మన ఇల్లు ఉంచుతాడా అమ్మ అని వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు ఉన్నారు, మేము ఏడ్చుకుంటా మేమున్నాం. మరి ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాకు సమాధానం చెప్పాలి. ఎన్ని ఉంటాయో ఇక్కడ మొత్తం ఈ కాలనీ? ఇవే ఇండ్లు లైన్ గా ఇక్కడ వరకే స్టాప్ అయిపోయింది ఇండ్లు. అట్లా ఉంటాయి. ఇంకెవరు కట్టాలి? అక్రమాలు కాదు, మాకు పట్టా భూములు అన్ని పట్టా ఉన్నాయి సార్. మాకు కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, రోడ్ కలెక్షన్ ఉంది. 2010లో మేము మున్సిపల్ ట్యాక్స్ చేయించుకున్నాం, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేయించుకున్నాం కదా సార్. మేము వాళ్ళు ఎట్లా చేసిరు సార్? అక్రమం అనేది అంత డబ్బా అది ఏం లేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పైసల కోసమే ఇదంతా ఏదో మూసి ప్రక్షాళన అని మొదలుపెట్టింది. కానీ
మూసి ప్రక్షాళన అంటే పేదలని ఇంట్లో సంపు నువ్వు ఏనికి వచ్చినావా? మూసి ప్రక్షాళన లోపల చేసుకో, మస్తు జాగా ఉంది అల్ల చేసుకో. మేము ఓట్లు వేస్తే గెలిచినావు కదా రేవంత్ సార్, నేను అడుగుతున్నా. మేము వేసినాము ఓట్లు, నువ్వు వేరే దేశం వాళ్ళని తెచ్చి ఇక్కడ ఎట్లా పెడతావు? వాళ్ళకి రాదా వాసన? వాళ్ళకి ఎలర్జీ రావా? వాళ్ళకి రోగాలు వస్తాయి కదా, వాళ్ళకి కూడా వస్తాయి కదా. నువ్వు మాల్స్ ఎక్కడ కడతావు? నువ్వు ప్రక్షాళన చేసుకో, సుందరవనం చేసుకో. మేము కూడా అలా పని చేస్తాం, మాకు కూడా పని ఇవ్వండి. ఈ రోజు వచ్చి మీ ఇంట్లో తీస్తామంటే అది అసలు కరెక్ట్గానే కాదు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తారు రేవంత్ సర్కార్ను. మేము మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే ఇవాళ మా ఇండ్లు ఎట్లా కూలుస్తారు మీరు? ఒకవేళ నిజంగా ఇది అక్రమ కట్టడం అయితే కరెంటు బిల్లు ఎట్లా వస్తుంది, నల్లా బిల్లు ఎట్లా వస్తుంది, ఈ రోడ్డు ఎక్కడ, డ్రైనేజీలు ఎట్లా వచ్చినాయి, మాకు పట్టాలు ఎట్లా ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుంది? లీగల్గానే మేము అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో న్యాయంగానే మేము ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. అటువంటి మీరు మమ్మల్ని ఎట్లా ఖాళీ చేస్తారంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాకు సమాధానం చెప్పాలి. సో మేము రోజు భయపడుతూ ఉన్నాం, భయపడుతూ బతుకుతున్నాం. ఏదో ఒకటి మాకు ఒక మార్కింగ్ ఇస్తే అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎక్కడి దాకా వస్తుంది ఏంది అని ఒక క్లారిటీ ఇచ్చినా బాగుంటుంది. కానీ అగ వచ్చే ఈ రోజే కూలుస్తారు, ఆ రోజే కూలుస్తారు అటువంటి స్టేట్మెంట్లతోటి, మీడియాలో వచ్చే వీడియోలతోటి ఒక్కొక్కరు ప్రాణాలు విడుస్తున్నారంటూ కూడా మహిళలు ఇక రేవంత్ సర్కార్ను, సీఎం రేవంత్ను కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి వీళ్ళ కథ ఎక్కడి దాకా వస్తుంది ఏంది? రాష్ట్ర సర్కార్ ఇక్కడికే స్టాప్ చేస్తుందా, లేకపోతే ముందుకు పోతుందా, వీళ్ళ డబుల్ బెడ్రూమ్కి పంపిస్తుందా, మరి ఏం చేస్తా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.